రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తము జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే అప్పుడు ఉండేటువంటి మంత్రులు వీళ్ళకి సంబంధించినటువంటి దాని మీద ఆ శ్వేతపత్రాల్లో మొత్తం కుంభకోణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తాన్ని చేసి ఈ శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏ ఏ శ్వేతపత్రం మీద ఎన్ని కేసులు నమోదయ్యి ఎన్ని ఆధారాలు సేకరించారు ఏమిటి అనేటువంటిది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి వాటి మీద వెల్లడించమనండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అడిగినా ఇంకొకళ్ళు అడిగినా సరే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తారు, జనసేన వాళ్ళు కానీ లేదా టీడీపీ వాళ్ళు కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందండి, మేము ఎట్టబడితే అట్లా అరెస్ట్ చేయమండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి అండి మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి లేదా మిగతా వాళ్ళ సంగతి వదిలిపెడతామండి. అసలు వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళే. అసలు జగన్మోహన్ రెడ్డి కదా వీళ్ళకే అసలు మెయిన్ హాట్ టార్గెట్. అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కటంటే ఒక్క అవినీతి కేసు అయినా నమోదైందా? అరెస్ట్ సంగతో లేకపోతే ఇంకోటి సంగతో పక్కన పెడదాం. ఇప్పటి వరకు ఒక అవినీతి కేసు నమోదు అవ్వలేదండి. రెండో అంశం ఏంటంటే ఆయన లిటరల్గా దొరికిపోయినటువంటిది ఆదాని నుంచి 1750 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని 1,20,000 కోట్ల రూపాయలు ప్రజలకి నష్టం కలిగించేటువంటి విధంగా విద్యుత్ ఒప్పందం జరిగింది అనేటువంటి దాంట్లో ఎవరు దోషి? జగన్మోహన్ రెడ్డి నేరుగా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకేముందని తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి కొద్దిగా దొరికింది, ఈయన గొంతు పట్టుకొని పిసికేస్తాడు చంద్రబాబు నాయుడు, అది ఇదని చెప్పేసి హోరెత్తించారు. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఏం చేస్తుంది? ఒక కేసు అయినా నమోదు చేసిందా అండి? ఏమైనా కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చంద్రబాబు నాయుడు మాట్లాడా? 1,20,000 కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది అని పయ్యావుల కేసు, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు ఆ రోజున కోర్టుకు వెళ్ళాడు. ఎంతో ఎన్ని పేజీల ఆధారాలు సమర్పించారో తెలుసా? 1350 పేజీల ఆధారాలు ఆయన సమర్పించారు హైకోర్టులో. అంటే 1,20,000 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి అంశము, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, కోర్టుకు అప్పుడే పెట్టారు. ఇలాంటి ఇప్పుడు ప్రభుత్వం ఉంది. లాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, హోంమంత్రి వంగలపూడి ఆర్థిక శాఖ మంత్రి ఈ పయ్యావుల కేసు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దొరికితే మీరు జగన్మోహన్ రెడ్డి మీదే కేసు పెట్టలేనటువంటి వాళ్ళు ఇక రోజా మీద ఏం కేసు పెడతారు, లేకపోతే పేరు నాని మీద ఏం పెడతారు, కొడాల నాని మీద ఇవన్నీ ఎందుకు అత్యాశలు అయిపోతాయి? వాసుదేవన్ గారు, ఇవన్నీ అత్యాశలు కదా. ఇప్పుడు ఎంతమంది కాంట్రాక్టర్లు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ల మీద అనేకమైన విమర్శలు చేశారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన. ఇప్పుడు అదే కాంట్రాక్టర్లు కదా కొనసాగుతున్నటువంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళకెంత ఇచ్చావు మాకెంత ఇస్తావు అనేటువంటిదే కదా ఇప్పుడు చెప్తున్నారు జనసేన వాళ్ళు. ఏంటి అని అంటే బియ్యము అసలు ఎట్లా రవాణా జరుగుతుంది ఏదో అర్థం కానటువంటి పరిస్థితి ఉందండి, అది ఇది అని చెప్తున్నాను. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థలు ఉన్నాయా? కొన్ని అసలు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు అలా ఉన్నాయా? ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అధికారులు ఏ విధంగా అయితే కలిసి కూడబలుపుకొని ఈ బియ్యం గానే మిగతా కుంభకోణాలు చేశారో, ఇప్పుడు ఉండేటువంటి 164 మంది ఎమ్మెల్యేలు ఒక 4-5 ఏమన్నా అలాంటి పాత్రలు ఏదేమో కానీ అందరూ ఆ విధమైనటువంటి దాంట్లో అందరూ తలమునకలై ఉన్నారు. మద్యము, బియ్యము, ఇసుక అన్నిట్లో మళ్ళీ వీళ్ళు తలమునకలై ఉన్నారు, అదే పనిలో ఉన్నారు. ఎందుకు? ఆదాయం అదే కదా ఎవరికి వచ్చినా సరే. అదే ఆదాయంకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఊరు నుంచి బియ్యం తరలిపోతుంటే ఎక్కడో పోర్టులకు సంబంధించినటువంటి బియ్యాన్ని పట్టుకున్న కొంతసేపు హడావుడి చేయటం తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తే పోర్టుల వరకు బియ్యం ఎలా వెళ్తాయి? ఇప్పటికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పటికీ పేరు నానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు దీంట్లో అధికారులా లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తెలియకుండా జరుగుతుందా అనేటువంటిది కదా. ఇది 6 నెలలు అయిపోయిన తర్వాత ఆయన 1 నెల 2 నెలలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు కుంభకోణాల మీద మాట్లాడితే అర్థం. ఇప్పుడు మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత కూడా ఇవే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఆడుదావందరాకు సంబంధించినటువంటి విషయంలో 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు విజయవాడ పోలీస్ కమిషనర్కి రాశారండి, కేసు పెట్టి చర్యలు తీసుకోండి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. ఆవిడ అరెస్టులకు సంబంధించినటువంటి విషయాలు అదిగో రోజే అరెస్టు ఇదిగో రోజే అరెస్ట్ అని మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? ఎవరిని అరెస్ట్ చేస్తారు అని అంటే పాపము ఎక్కడో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళని ఇప్పుడు పెట్టే వాళ్ళు కూడా కాదు. ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల క్రితం 5 ఏళ్ల నుంచి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద పోస్టులు పెట్టారంటే ఏదో పాత పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో కేసులు పెట్టి హడావుడి చేసి అనామకులను అరెస్ట్ చేయటం తప్ప వీళ్ళు చేసేది ఏముంది?
వాళ్ళ విషయంలో అయితేనేమో అనామకులను అరెస్ట్ చేసేటువంటి విషయాల్లోనేమో అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఒకళ్ళని అరెస్ట్ చేసి 2-3 రోజులు వాళ్ళని వేధించి ఇచ్చేసి కూడా వాళ్ళని ఇది చేస్తున్నారు. వాళ్ళకేమో చట్టం మరి చట్టబద్ధంగా మేము అరెస్ట్ చేయాలంటే ఎటబడితే అరెస్ట్ చేయడం కుదరదంటే సోషల్ మీడియా పోస్టుల వాళ్ళకి మాత్రం ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఒకటి వీళ్ళు అనుకుంటున్నది ఏమిటి అని అంటే, వీళ్ళు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి మీద అరెస్ట్కి వెళ్ళాలన్నా, జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకు వెళ్ళాలన్నా ఇప్పుడు కూటమికి సూపర్ బాస్ అనేది బీజేపీ నుంచి అనుమతి రాలేదు. ఒక కేసు నమోదుకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకు కానీ ఢిల్లీ నుంచి అనుమతి రాలేదు, అమిత్ షా నుంచి, నరేంద్ర మోడీ నుంచి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు, పవన్ కళ్యాణ్కి ఎలాగో వాళ్ళు చెప్పింది వినటమే తప్ప ఈయనకే జగన్మోహన్ రెడ్డి ఈయనకే టార్గెట్ కూడా కాదు కదా. టార్గెట్ అయితే తెలుగుదేశం వాళ్ళకి కావాలి. జగన్ సత్యనారాయణ గారు ఏంటి సార్